హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మా అమ్మగారు రుమేనియం స్టిచ్ గురించి చెప్తారు. సో అది మనం నేర్చుకుందామా మనం. లెట్స్ స్టార్ట్. ఇది రుమేనియన్ స్టిచ్ అంటారండి. దీన్ని చాలా సింపుల్ అనమాట. కుట్టురాని వాళ్ళు కూడా మనం కుట్టచ్చు అనమాట. ఇది ఇలాగ వేసుకోవాలా డిజైన్? ఇలాగా ఒక చిన్న ఆకులాగా అది వేసుకుని పువ్వులు అవి కూడా వేసుకోవచ్చు. మీకు చూపించడానికి ఒక చిన్న ఇలా ఆకులా వేసాను. దీనికి ఏం లేదండి, ఇది ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇలా పెట్టుకుని సేమ్ ముద్ద కుట్టు టైప్ లాగే వస్తుంది అనమాట. ఇది ఇలా పెట్టుకుని ఇలాగ అటు ఇటు ఇలా వేసుకోవాలి. వేసుకుని ఈ మధ్యలోంచి ఇలా చూపిస్తాండి. ఇలా మధ్యకి ఇలా తీసుకోవాలి. మధ్యకి అలా తీసుకుని ఇది ఇలా పెట్టుకుని మళ్ళీ దీని మించి ఇది ఇలా మధ్యకి ఇలా అనాలి అని మళ్ళీ పక్కకి మళ్ళీ ఇలా అనాలి. మళ్ళీ ఇలా ఏకంగా ఇలా తీసి దీన్ని మధ్యకి అనుకోవాలి. అంతా అన్ని మధ్యకే అనుకుంటూ నుంచి మధ్యకే, అటు నుంచి మధ్యకి, ఒక వైపు నుంచే వస్తుంది అంతా. ఇదిగో ఇలా మధ్యకి తీసుకుని మళ్ళీ కిందకి దించాలి. దీన్ని కిందకి దించి మళ్ళీ దీన్ని ఇటు మళ్ళీ ఇలాగే అలా మధ్యకి ఇలాగ వస్తుంది అన్నమాట. ఇగో మళ్ళీ ఇలాగా కొంచెం జాగ్రత్తగా కుట్టవలసిన కుట్టే. అంటే ముద్ద కుట్టులోనే కొంచెం చిన్న టైప్, కొంచెం చిన్న మధ్యలో నీకు ఆకు కుట్టకి చాలా బాగుంటుంది. ఎందుకంటే దానికి ఆ డిజైన్ అలా వచ్చేస్తుంది. ఇలా ఉండి ఏం లేదు, చాలా సింపుల్ అన్నమాట ఈ కుట్టు. మన కుట్టు రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టేయచ్చు అనమాట. ఇలా మధ్యకి ఇలా తీసుకుంటాం కదా, ఇది ఇలా వస్తుంది. దీన్ని ఇలా కిందకి అనాలన్నమాట. అంటే మామూలుగా తీసిన దాని మీద కాకుండా పక్కకే కిందకి దించాలి. కిందకే నిదానంగానే, పక్కకి కాదు, కిందకే అలా నిదానంగా అలా దించాలన్నమాట. దించి మళ్ళీ ఇలాగే ఇక్కడికి సూదిని ఇలాగే ఇక్కడికి తీసేసుకోవాలి. మళ్ళీ ఈ పక్కకి తీసేయడం. మళ్ళీ దీన్ని ఇలాగే ఈ పక్కకి తీసి మధ్యకి అనాలన్నమాట. ఇలాగ అప్పుడు దీన్ని ఇలా మధ్యకి ఇలా అంటాం అన్నమాట. ఓకే, అర్థమైంది. రుమేనియం స్టిచ్ అంటారండి దీన్ని. హ్యాండ్ ఎంబ్రాయిడరీ రుమేనియన్ స్టిచ్. ఇదిగో ఇలా వస్తుంది కదా. మనం చివరికి వచ్చాక ఇలా కిందకి దించుకుంటాం. మధ్యలో ఇదిగో ఇలా వస్తుంది అనమాట కుట్టంతా. అదిగో చూసారా, కుట్టంతా చక్కగా రుమేనియం స్టిచ్ అంటే మనకి అదిగో మధ్యలో అంతా కూడా ఇలా కాడొస్తున్నట్టుగా ఇలా ప్రత్యేకంగా కాడ వేయక్కర్లేకుండా వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. చాలా సింపుల్ అనమాట. ముద్ద కుట్టులోనే ఒక వెరైటీ అనమాట. ముద్ద కుట్టు అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా తీసేస్తాం. ఇది ఏమిటంటే మధ్యలోకి అంటాం అనమాట. అంతే, బాగుంది. ఇలా అనేసి దీన్ని ఇలా కిందకి దించేసుకుంటాం అనమాట. అది చాలా బాగుంది. ముద్ద కుట్టులోనే ఇదొక వెరైటీ స్టిచ్ అంటారు. ఓకే, ఇదిగో ఇలాగ ఆకులు పువ్వులు మనం ఏదైనా అలా వేసుకుని రౌండ్ పువ్వులు ఏదైనా వేసి కుట్టుకోవచ్చు అనమాట. ఆకు స్టిచ్కి చాలా బాగున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఓకేనండి, చాలా బాగా చెప్పారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూసారా, అమ్మకి 70 years వచ్చినా ఆవిడ ఈ కుట్లన్నీ ఎలా నేర్పిస్తున్నారో పెద్ద ఆవిడ. సో వీళ్ళందరినీ కూడా మనం ఇలా ఆదర్శంగా తీసుకుని మనం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.